వెల్కమ్ టు ట్రిపుల్ ఆర్ న్యూస్. మక్తల్ శాసన సభ్యులు వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు నేడు నార్వ మండల కేంద్రంలోని పీఎస్సీఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు చైర్మన్ శ్రీనివాసరెడ్డి అన్నారు. రైతులు ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు సెంటర్లో విక్రయించి బోనస్ మరియు మద్దతు ధర పొందగలరని ఆయన కోరారు. మహబూబ్ నగర్ జిల్లా నార్వ మండల కేంద్రంలో పీఎస్సీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని చైర్మన్ శ్రీనివాసరెడ్డి తూకం వేసి ప్రారంభించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సన్నాలకు 500 రూపాయల బోనస్ ను ప్రతి రైతు అకౌంట్లో వారం నుండి 10 రోజులలోపు జమ చేస్తోందని, అదేవిధంగా క్వింటాల్కు 2320 రూపాయలు మద్దతు ధర ఇస్తోందని, ఇట్టి మొత్తాన్ని అమ్మిన 48 గంటలలోపు రైతుల అకౌంట్లో జమ చేస్తుందని వారన్నారు. అదేవిధంగా నార్వ మండలంలో 5 కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేశామని, ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని విక్రయించి బోనస్ మరియు మద్దతు ధర పొందాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పీఎస్సీఎస్ వైస్ చైర్మన్ లక్ష్మణ్, నార్వ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ట్రిపుల్ ఆర్ న్యూస్ రిపోర్టర్ ఎం రాఘవేంద్ర, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా. నమస్కారాలు. ఈరోజు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సన్న రకాలకు ఏదైతే 500 బోనస్ చెల్లిస్తామని ఎలక్షన్ లో ఇచ్చిన హామీ మేరకు ఈరోజు ఒక క్వింటాలకు 500 చొప్పున రైతుకు చెల్లించడం జరుగుతుంది. ఈరోజు క్వింటాలకు మద్దతు ధర 2320 రూపాయల మద్దతు ధర చెల్లిస్తుంది. అదేవిధంగా ఒక క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు పీఎస్సీఎస్ నుంచి కొనుగోలు చేసిన తర్వాత ఇక్కడ మనం డాటా ఎంట్రీ చేసిన 48 గంటలనే మనకు రైతుల అకౌంట్లకు డబ్బులు పడుతున్నాయి. అదేవిధంగా ఒక వారం నుంచి 10 రోజుల మధ్యలోనే మళ్ళా 500 బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. రైతులకు చాలా మందికి దళారులు గాని కొంతమంది వేరే విధంగా రైతులకు అపోహలు సృష్టిస్తున్నారు. గవర్నమెంట్ 500 రూపాయలు ఇవ్వదు, బోనస్ ఇవ్వదు, ఏది ఇవ్వదు, మీకు ఒడ్లు వర్షాలు వస్తాయి, నాంతవి అది ఇదని చెప్తున్నారు. ఈరోజు మేము పీఎస్సీఎస్ వేదిక నుంచి పీఎస్సీఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ అందరం ఉండి ఒక ప్రెస్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు, కలెక్టర్ గారి ఆదేశాల మేరకే ఇక్కడ మేము మాట్లాడడం జరుగుతుంది. లాస్ట్ గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ఒకవేళ అనుకోని కారణాల వల్ల వర్షాలు కూడా పడితే తడిసిన ధాన్యాన్ని కూడా మేము ప్రభుత్వం ఉంటుంది, కంపల్సరీ మద్దతు ధర చెల్లిస్తుంది. వాళ్లకు ఎవరు ఏ రైతులు కూడా అపోహలు చెందకండి. కంపల్సరీ బోనస్ కూడా 500 మీకు చెల్లిస్తుంది ప్రతి క్వింటాల్కు. ఈరోజు మనము 2000, 2100, 2200 ఈరోజు దళారులకు మనము ఇస్తున్నాము. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వర్షాలు వస్తున్నాయి లేదంటే ఇది అది అని మనకు రైతులకు మభ్యపెట్టి ఈరోజు ప్రభుత్వం మీద నెగిటివ్ తీసుకొచ్చి ఈరోజు వాళ్ళు బయటికి అమ్మడం జరుగుతుంది. కానీ ఏ రైతు కూడా అదే పడకండి. ఈరోజు ప్రభుత్వం చెప్పిన విధంగానే బోనస్ ఇస్తుంది, మద్దతు ధర ఇస్తుంది. ఈరోజు ఇప్పటి వరకు కూడా మన నర్వ పీఎస్సీఎస్ నుంచి 5 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి నర్వ, రెండోది పెద్ద కడమూరు, రాయకోడు, కన్మనూరు, చిత్తనూరు. ఈ 5 సెంటర్ల నుంచి కూడా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ అందరినీ ఎంప్లాయీలను కూడా అక్కడ పెట్టి వాళ్ళ మేనేజర్ కానీ అన్ని విధాలుగా చెక్ చేయడం. రైతులకు గతంలో ఒకవేళ కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఇప్పుడు చైర్మన్ గాని, వైస్ చైర్మన్ గాని అందరు గాని సీరియస్ తీసుకొని దీని గన్ని బ్యాగులు కూడా ఇప్పటి వరకు కూడా ఈ మండలానికి 60,000 బ్యాగులు రావడం జరిగింది. ఇంకా బ్యాగులు తెప్పిస్తున్నారు. ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా ఎక్కడ ఏ ఇబ్బంది లేదు. లారీలు కూడా ప్రతి రైతుకు పంపిస్తున్నారు. కాబట్టి వాళ్ళు ప్రతి సెంటర్ దగ్గర వాళ్ళు పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రతి సెంటర్ లో ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా చూసుకుంటున్నారు. ప్రతి రైతు దగ్గర కూడా లారీని పంపిస్తున్నారు. లారీని పంపించి అక్కడి నుంచే లారీ దగ్గర ఏపించి ఏదైతే మనకు 2 రైస్ మిల్లులు ఇచ్చిండ్రో అక్కడికి లిఫ్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి రైతులు ఎవ్వరు కూడా అధైర్యపడకుండా ఇక్కడ మనం ఏదైతే గవర్నమెంట్ చెప్పిన విధంగా కొనుగోలు చేస్తుంది. కాబట్టి అందరూ గవర్నమెంట్ కు వేసి మీకు లాభాలు వచ్చే విధంగా అందరూ కృషి చేయాలని మేము కోరుకుంటున్నాం. అంతే కదా. వరిధాన్యానికి అవసరమైన డబ్బు వరిధాన్యానికి అవసరం ఉంటుంది. బోనస్ అనేది ప్రభుత్వం మళ్ళా అడిషనల్ గా ప్రొక్యూర్మెంట్ చేయాల్సిన డబ్బు అది. కాబట్టి లెక్కలు తెలిసిన తర్వాతనే ఆ డబ్బు దాంట్లోకి వెళ్ళి మళ్ళీ 500 రూపాయలు
జమ చేస్తుంది. కానీ అదే డబ్బులకి ఒకేసారి వేయదు కదా అంటే ఒకేసారి వేయకుండా ఒక వారం రోజులకు 10 రోజులకు కూడా రైతు అకౌంట్లో పడుతుంది తప్పకుండా డబ్బు. కాబట్టి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ ప్రకారం ఇస్తుంది. ఇచ్చినప్పుడు మనకు 2,800 రూపాయలు మనకు రైతుకు ధర వస్తుంది. మరి 2,800 రూపాయలు మనకు వచ్చినప్పుడు మాత్రమే రైతుకు గిట్టుబాటు అయ్యే అవకాశం ఉంటుంది. 4-5-6 నెలలు కష్టపడి ఏదో 2,100కు 2,200కు ధాన్యాన్ని నమ్ముకొని రైతులని నష్టపోతుందని చెప్పి మేమందరం సవినయంగా మనవి చేస్తున్నాం. ఓపికతో ఉండండి, ఆరబెట్టుకొని మాకు భగవంతుని ఆశీర్వాదంతో వర్షం కూడా ఆగింది. అంతా ఒరిపే ఉంది కాబట్టి దయచేసి 2 రోజులు కళ్ళంలో ఆరబెట్టుకుంటే మాయిశ్చర్ 17 లోపల ఎప్పుడు 14-15 కింద ఉన్నప్పుడు కూడా రైస్ మిల్లులో కండిషన్స్ పెట్టినప్పుడు 14-15కి ఇచ్చాము. ఈరోజు 17 వరకు మనం పెట్టుకోవచ్చు. 17 మాయిశ్చర్కి 2 రోజులు ఆరబెట్టి వస్తుంది కాబట్టి రైతులందరూ కూడా తప్పకుండా బోనస్ ప్రభుత్వం నుంచి తప్పకుండా వస్తుంది. మీరందరూ కూడా ఈ సొసైటీ ద్వారా మీరు అందరూ కూడా ఒక 2 రోజులు ఆగి అందరికీ వీలైనంత అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మరి గన్ని బ్యాగులు కూడా మనం ఎప్పుడు రద్దీ ఉంటుండే. ఈసారి ఎవరు అడిగినా రైతు గన్ని బ్యాగులు ఇస్తున్నాం. మరి వేయింగ్ మిషన్స్ ఉన్నాయి, మాయిశ్చర్ మిషన్స్ ఉన్నాయి. అన్ని వసతులు కూడా ప్రభుత్వం కల్పించింది రైతుల కోసం. మీరందరూ కూడా ప్రభుత్వం ఇచ్చిన వసతులన్నీ కూడా ఏదైతే నిజంగా నమ్మకూడదో దాన్ని నమ్ముతున్నారు, నమ్మాల్సిందని నమ్మకుండా పోతున్నారు, అనవసరంగా నష్టపోతున్నారు. కాబట్టి రైతులంతా కూడా మన పరిధిలో ఉన్న రైతులు సరే ఎవరు ఎక్కడన్నా కానీ మన ప్రాంతం మనం మీరంతా కూడా రైతులు మరి అవగాహనతో ఆలోచన చేసి ప్రభుత్వం లోపల ఉన్న ఈ ఒక మంచి సద్వినియోగాన్ని మీరు సద్వినియోగపరచుకోవాల్సిందని కోరుతున్నాను. ఇప్పటి వరకు అది రాసిన కూడా డాటా అయితే మాట్లాడచ్చు.